హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం యూజీసీ రెగ్యులేషన్స్ గురించి, అలానే యూజీసీ రెగ్యులేషన్స్ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ టాపిక్కి సంబంధించి మనం డీటెయిల్ తెలుసుకోవడం ట్రై చేద్దాం. అండ్ దీనికన్నా ముందు నిన్నటి వీడియోలో నేను మీకు ఎకనామిక్ సర్వే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే రేపు అండ్ ఎల్లుండి వీడియోలో మనకు బడ్జెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించి స్పెషల్ కోర్స్ కూడా మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆల్రెడీ నేను మీకు 2 PDFs అప్లోడ్ చేశాను కోర్సులో. అందులో లైవ్ క్లాసెస్, బడ్జెట్ ఎకనామిక్ సర్వేకి సంబంధించి అండ్ డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ అండ్ వీటిపైన టెస్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సరే. ఈరోజు మీ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోయేది యూజీసీ రెగ్యులేషన్స్ అండ్ యూజీసీ రెగ్యులేషన్స్ విషయంలో వచ్చినటువంటి ప్రొటెస్ట్స్. ఓకే, కాబట్టి వీడియోని మనం 2 భాగాలుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీసీ ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్ ఏంటి అండ్ ఆ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి, అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మనం ఈ యూజీసీ రెగ్యులేషన్స్ పట్ల ఇంత విపరీతమైనటువంటి ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది. ఓకే, సో మెయిన్గా మనం ఇక్కడ ఈ వీడియోలో కవర్ చేయబడినటువంటి అంశాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్, ఎందుకు మనం ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం, అలానే సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్ ఏంటి ఈ యొక్క యూజీసీ రెగ్యులేషన్స్ 2026 విషయంలో, అండ్ యూజీసీ అంటే ఏంటి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అది ఎలా ఏర్పడింది, దానికన్నా ముందున్నటువంటి సంస్థలు ఏంటి, అలానే ఈ యొక్క ఈ 2026 రెగ్యులేషన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, 2012 అంటే దీనికన్నా ముందున్న రెగ్యులేషన్స్కి అండ్ 2026 రెగ్యులేషన్స్కి మధ్య ఉన్నటువంటి కీ డిఫరెన్స్ ఏంటి, అలానే ఈ యొక్క 2026 రెగ్యులేషన్స్ ప్రకారము ఈఓసి, ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ అని, అలానే ఈక్విటీ కమిటీస్ అని కూడా ఏర్పాటు చేయబడతాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇన్ కేస్ ఏదైనా యూనివర్సిటీలు లేదా ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఒకవేళ ఈ యొక్క ఈక్వాలిటీ సెంటర్స్ కానీ, ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ కానీ లేదా ఈక్విటీ కమిటీస్ని కానీ ఫామ్ చేయకపోతే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు, అండ్ ఫైనల్గా అసలు వీటిపైన ఎందుకు ప్రొటెస్ట్ జరుగుతుంది, సో ఇవి మనం కవర్ చేస్తాం. అండ్ ఈ పర్టిక్యులర్ టాపిక్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జీఎస్ పేపర్ 2 పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ జీఎస్ పేపర్ 4 ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంటెక్స్ట్ ఏంటంటే జనవరి 2026 ఓకే ఈ యొక్క యూజీసీ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఇష్యూ అయింది. ఇదే జనవరిలో సుప్రీంకోర్టు ఈ యొక్క యూజీసీ రెగ్యులేషన్స్ పైన ఏవైతే ఉందో వాటిపైన స్టే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూజీసీ రెగ్యులేషన్ 2026 దీని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే యూజీసీ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఈ వీడియో మొత్తం కూడా మనం డిస్కస్ చేయబోయేది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఇక్కడ మనం స్కూల్స్ గురించి మాట్లాడుకోం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ సుప్రీంకోర్టు వీటిపైన స్టే ఇస్తూ మేము ఈ యొక్క స్టే క్లియర్ చేసేంత మట్టికి కూడా ఇదివరకు ఏవైతే ఉన్నాయో అంటే 2012లో లాస్ట్ టైం ఏవైతే తీసుకొచ్చామో అవే ఇంప్లిమెంటేషన్లో ఉంటాయి. ఇప్పుడు 2026లోవి స్టే ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సో ఈ యొక్క సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే ఈ యొక్క 2026 రెగ్యులేషన్స్ యాక్చువల్గా 2012లో తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్స్ని రీప్లేస్ చేయడానికి తీసుకొచ్చారు. కాకపోతే అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు భావిస్తుంది. ఓకే, అండ్ 2026 ఈ రెగ్యులేషన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో డిస్క్రిమినేషన్ని అడ్రస్ చేయడానికి కోసం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంటే స్టే ఎందుకు ఇచ్చిందంటే ఈ యొక్క రెగ్యులేషన్స్ 2026 రెగ్యులేషన్స్లో కొన్ని పదాలు చాలా వేగ్గా ఉన్నాయన్నమాట. అంటే వాటి డెఫినేషన్స్ విషయంలో క్లారిటీ లేదు. ఓకే, అదేందో ముందు మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే కనుక కొన్ని విషయాల యొక్క డెఫినేషన్ విషయంలో క్లారిటీ ఉండదో అప్పుడు అవి మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అలానే ఈ యొక్క 2026 రెగ్యులేషన్స్ ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మీద డిస్క్రిమినేషన్ జరిగితే వాళ్ళ అట్లాంటి కేసులలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చెప్తుంది. మరి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ పైన కూడా డిస్క్రిమినేషన్ జరిగే అవకాశం ఉంది కదా. అలానే డిస్క్రిమినేషన్ అనేది క్యాస్ట్ బేస్నే డిస్క్రిమినేషన్ జరగాలని గ్యారంటీ ఏంది, డిస్క్రిమినేషన్ కల్చర్ పైన కూడా డిస్క్రిమినేషన్ జరగవచ్చు, రీజియన్ పైన కూడా డిస్క్రిమినేషన్ జరగవచ్చు, అండ్ రిలీజియన్ వల్ల కూడా డిస్క్రిమినేషన్ జరగవచ్చు కదా. అవేమి కూడా ఈ యొక్క రెగ్యులేషన్స్ అనేవి అడ్రస్ చేయలేకపోతుంది. అంటే ముందుగానే ఎవరు డిస్క్రిమినేట్ కాబడతారో అని ముందుగానే మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, ఎందుకంటే యూనివర్సిటీ అంటే అందరికీ సమానమైనటువంటిది కదా. కొన్నిసార్లు కావాలని జనరల్ కేటగిరీ వాళ్ళని కూడా డిస్క్రిమినేట్ చేయొచ్చు కదా, అవునా కదా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడైనా సరే చాలామంది అనుకునేది ఏంటంటే డిస్క్రిమినేషన్ యూనివర్సిటీలో స్టూడెంట్ కాబట్టి ఎవరికి డిస్క్రిమినేషన్ జరిగినా కూడా యాక్షన్ తీసుకునేటట్టు ఉండాలి. అంతే తప్పించేసేసి కొంతమందికి డిస్క్రిమినేషన్ జరుగుతూనే యాక్షన్ తీసుకుంటామంటే మరి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ లేదా ఒక బీసీ స్టూడెంట్ని రీజియన్ పరంగా అంటే నువ్వు ఈ ప్రాంతానికి చెందిన వాడిని డిస్క్రిమినేట్ చేస్తే, రిలీజియన్ పరమైన డిస్క్రిమినేషన్ చేస్తే, లేకపోతే నీ కల్చర్ అని చెప్పేసి కల్చర్ పరంగా డిస్క్రిమినేషన్ చేస్తే అలా కూడా డిస్క్రిమినేషన్ చేసి జరిగే అవకాశం ఉంది కదా. కాబట్టి
ముందుగానే మీరు విక్టిమ్స్ని ఎలా డిసైడ్ చేస్తారు? అలానే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ని వాళ్ళపైన ఎలాంటి డిస్క్రిమినేట్ జరగదని ముందే మీరు ఎలా ఫిక్స్ చేస్తారు? సో కాబట్టి మీరు ఇవన్నీ అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అనేది మల్టీ డైమెన్షనల్గా జరిగే అవకాశం ఉంటుంది కదా. నేను మీకు ఇందాక చెప్పినట్టు కల్చర్ పరంగా డిస్క్రిమినేషన్ జరగవచ్చు, రీజియన్ పరంగా డిస్క్రిమినేషన్ జరగవచ్చు, లాంగ్వేజ్ పరంగా డిస్క్రిమినేషన్ జరగవచ్చు. కాబట్టి ఈ యొక్క యూజీసీ రెగ్యులేషన్స్ 2026లో సెక్షన్ 3 క్లాస్ సి ఏదైతే ఉందో, అంటే డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది ఏదైతే ఉందో ఆ క్లాస్ పైన స్టే ఇచ్చింది. అలానే యూజీసీ రెగ్యులేషన్స్ అన్నిటిపైన కూడా స్టే ఇచ్చింది ప్రస్తుతానికి. ఓకే, ఎందుకంటే జ్యుడిషియరీ ఏం చెప్తుందంటే ఏదైనా సరే యాంటీ డిస్క్రిమినేషన్ అనేది ఆల్ ఇంక్లూజివ్, అంటే అందరినీ కాపాడేలా ఉండాలి, అంతే తప్పించేసి కొందరినే కాపాడేలా ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ కొందరిని కాపాడడం కోసం అని చెప్పేసి మన ఇండియాలో సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాంతోపాటు మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. ఓకే, కాబట్టి యూనివర్సిటీస్లో ప్రతి ఒక్కరిని ఒక స్టూడెంట్ లాగా ట్రీట్ చేయండి. మళ్ళీ యూనివర్సిటీలలో కూడా ఈ యొక్క క్యాస్ట్ లాంటి తీసుకొచ్చి యూనివర్సిటీలని డివైడ్ చేయకండి అని చెప్పేసి ఈ యొక్క ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. అండ్ ఈ సందర్భంలో ఈ యొక్క రెగ్యులేషన్స్ ఇచ్చింది యూజీసీ కాబట్టి ఒకసారి యూజీసీ దాని యొక్క నేచర్ ఎలాంటిది అండ్ యూజీసీ అనే సంస్థ ఇచ్చేటటువంటి రెగ్యులేషన్స్ వాటి యొక్క నేచర్ ఎలాంటిది అండ్ యూజీసీ ఎలా ఎవాల్వ్ అయింది చూద్దాం ఒకసారి. యూజీసీ యొక్క ఫుల్ ఫామ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. ఇది యూజీసీ యాక్ట్ 1956 ద్వారా ఏర్పడింది. దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కోఆర్డినేషన్ అండ్ ఫండింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. యూజీసీ ఎలా ఎవాల్వ్ అయిందంటే సర్జెంట్ రిపోర్ట్ 1944, దాని తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948. దీన్ని లీడ్ చేసింది మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వపల్లి రాధాకృష్ణన్ గారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. అండ్ యూజీసీ రెగ్యులేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి లీగల్లీ బైండింగ్, ఇవి అడ్వైజరీ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే వీటికి పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ 2026 అసలు ఈ రెగ్యులేషన్స్ ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్? ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది, సరే గవర్నమెంట్ కూడా ఏదో తమంతటి తాము యూనివర్సిటీలకు ఏదో మంచి చేద్దామని తీసుకురాలేదు. సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చెప్పింది. ఎస్పెషల్లీ రోహిత్ వేముల లాంటి ఇన్సిడెంట్స్ కానీ అలానే పాయల్ తాడ్వీ లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు యూనివర్సిటీలలో ఈ యొక్క డిస్క్రిమినేషన్ జరగకుండా మరింత స్ట్రెంథెన్ చేయండి రెగ్యులేషన్స్ అని సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ మేరకు ఈ యొక్క రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఆ రెగ్యులేషన్స్ కూడా ఇదివరకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ కాస్త ఇంకా డైల్యూట్ చేసినాయి. చూద్దాం ఎలా డైల్యూట్ చేసింది అనేది. ఓకే, సో మనకి క్యాస్ట్ బేస్డ్ సిస్టమేటిక్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు యూజీసీని కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేయమని చెప్పిందనమాట. ఓకే, కాబట్టి ఆ గైడ్లైన్స్ లేవని ఇప్పుడు సుప్రీంకోర్టే స్టే ఇవ్వడం జరిగింది. చూద్దాం 2012కి 2016కి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే 2012 గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఓకే, డిస్క్రిమినేషన్ అంటే క్యాస్ట్, రిలీజియన్, జెండర్, ఎథ్నిసిటీ, డిజేబిలిటీ, ర్యాగింగ్ ఇట్లాంటి అన్ని డిస్క్రిమినేషన్ని కవర్ చేస్తుంది. అండ్ ఈ యొక్క 2012 రెగ్యులేషన్స్ అనేవి హరాస్మెంట్ అంటే ఏంది, విక్టిమైజేషన్ అంటే ఏంది, అంటే కావాలని కొంతమందికి మార్కులు వేయకపోవడం ఇట్లాంటివి, అలానే ర్యాగింగ్ అంటే ఏంటి, వీటన్నింటిని కూడా ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేసింది. కాకపోతే 2026 రెగ్యులేషన్స్ ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీల మీద డిస్క్రిమినేషన్ జరిగితే అప్పుడు యాక్షన్ తీసుకుంటామంటున్నారు. మరి ర్యాగింగ్ విషయంలో కానీ ఇట్లాంటి హరాస్మెంట్ విషయంలో కానీ ఇట్లాంటి వాటి విషయాలలో ఈ యొక్క రెగ్యులేషన్స్ అనేవి చాలా ఈ యొక్క డైల్యూట్ అయింది, అంటే ఈ యొక్క రెగ్యులేషన్స్ అనేది వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ని కోల్పోయింది అని చెప్పేసి ఈ యొక్క క్రిటిసిజం అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే 2012 రెగ్యులేషన్స్ మీకు ఇందాక చెప్పినట్టు 2012 రెగ్యులేషన్స్లో కొన్ని స్పెసిఫిక్గా డిఫైన్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ సెగ్రిగేషన్, అంటే హాస్టల్లో వివిధ రకాలైనటువంటి డిస్క్రిమినేషన్ చూపించి కొంతమంది స్టూడెంట్స్ని వేరే దగ్గర ఉంచడం, లేదా బయాస్డ్ ఎవాల్యుయేషన్ మీకు చెప్పినట్టు, పబ్లిక్ డిస్క్లోజర్ ఆఫ్ క్యాస్ట్ ఐడెంటిటీ, కావాలని క్యాస్ట్ ఐడెంటిటీ బయటపెట్టి డిస్క్రిమినేట్ చేయడం, ర్యాగింగ్ టార్గెటింగ్ స్పెసిఫిక్ కమ్యూనిటీస్, ఇలాంటివన్నీ కూడా డెఫినేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ 2026లో ఇవి డీటెయిల్స్ ఏం లేవు. ఈ డీటెయిల్స్ అన్ని ఎవరికి వదిలిపెట్టారంటే ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ అని ఏర్పాటు చేయబోతున్నారు, వాళ్ళకు వదిలిపెట్టారనమాట. మరి ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ అనేవి ఈ విషయాలను సరిగా డిఫైన్ చేయకపోతే మళ్ళీ మన ఇండియా మొత్తం మీద ఒక యూనిఫామిటీ ఉండే అవకాశం ఉందా? యూనిఫామిటీ ఉండదు. వెన్ దెర్ ఈజ్ నో యూనిఫామిటీ ఆబ్వియస్లీ దెర్ ఈజ్ అగైన్ డిస్క్రిమినేషన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సరే మరి ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ ఏంటి? ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏం చేస్తాయి అంటే ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలట. ఓకే, ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఇంకేమేం చేయాలి? యూజీసీ రెగ్యులేషన్ 2026 ప్రకారం ఒక హెల్ప్ లైన్ని కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈక్విటీ,
కమిటీస్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఈక్విటీ కమిటీస్ సంబంధించి కూడా ఒక కాంట్రవర్సీ ఉంది, అది మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. ఈక్విటీ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈక్విటీ స్క్వాడ్స్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో ఇవి క్యాంపస్లో ఒక సర్వేలియన్స్ స్క్వాడ్ లాగా అయితే పరిస్థితి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ కేటగిరీ అబ్బాయి లేదా ఒక జనరల్ కేటగిరీ అమ్మాయి వేరే క్యాస్ట్ అబ్బాయిని లేదా ఇట్లాంటి ఇంటర్ క్యాస్ట్ అప్పుడు ఒకవేళ కలిసి వాళ్ళు మాట్లాడినా తిరిగినా వీళ్ళు కావాలని వాళ్ళని సర్వేలియన్స్ చేసి వాళ్ళని హరాస్ చేయరని గ్యారంటీ ఏంది? ఇది కూడా ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ యొక్క ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రమోట్ ద సోషల్ ఇంక్లూజన్ అండ్ క్యాంపస్లో ఇట్లాంటి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిస్క్రిమినేషన్కి సంబంధించిన ఏదైనా కంప్లైంట్స్ వస్తే వాటి కంప్లైంట్స్ని డీల్ చేయడం అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం. అండ్ ఈ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ పరిధిలో పనిచేసేటటువంటి కమిటీస్ ఏంటి? ఈక్విటీ కమిటీస్. ఈక్విటీ కమిటీని చైర్మన్ ఎవరుంటారంటే ఆ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో దాని యొక్క హెడ్ ఉంటారన్నమాట, అంటే డీన్ కానీ జనరల్గా డీన్. ఓకే, సో డీన్ లేనప్పుడు ఎవరైనా యాక్టింగ్ డీన్ ఇట్లాంటి వాళ్ళు. మెంబర్స్ ఎవరెవరు ఉంటారు ఇందులో? ఈ యొక్క ఈక్విటీ కమిటీలో సీనియర్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, సివిల్ సొసైటీ రిప్రజెంటేషన్, స్టూడెంట్ రిప్రజెంటేటివ్. కాకపోతే ఈ ఈక్విటీ కమిటీలో ప్రధానంగా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈక్విటీ కమిటీలలో అట్లీస్ట్ సగం మంది, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలంటున్నారు. మిగతా హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చు. మరి జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా కనీసం ఇంతమంది ఉండాలని ఎక్కడ లేదు కదా. దీనివల్ల అసలు జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈక్విటీ కమిటీలో లేకపోతే మరి జనరల్ కేటగిరీ స్టూడెంట్కి డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు ఎలా అడ్రస్ చేస్తారు? అంటే మీరు యూనివర్సిటీని ఈ యొక్క నిలువుగా ఈ యొక్క డివైడ్ చేస్తున్నారు క్యాస్ట్ బేస్ మీద. ఇది ఎంత మట్టు కరెక్ట్ మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే, ఎందుకంటే డిస్క్రిమినేషన్ ఈరోజు మనకు జరగచ్చు, రేపు వేరే వాళ్ళకి జరగచ్చు, స్టూడెంట్ టు స్టూడెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించాలి. ఓకే, ఏదైనా యూనివర్సిటీలు ఇట్లాంటి ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏర్పాటు చేయకపోయినా లేదా ఈక్విటీ హెల్ప్ లైన్, ఈక్విటీ స్క్వాడ్, ఈక్విటీ కమిటీ వీటిని ఏర్పాటు చేయకపోయినట్టయితే కనుక యూజీసీ స్కీమ్స్ నుంచి ఆ ఇన్స్టిట్యూషన్ డిబార్ చేయడం జరుగుతుంది అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫర్ చేసేటటువంటి డిగ్రీస్ని బ్యాన్ చేయడం జరుగుతుంది అండ్ యూజీసీ రికగ్నిషన్ విత్డ్రాల్ కూడా చేస్తారనమాట. అండ్ ఈ రెగ్యులేషన్స్ అన్ని ఇండియా మొత్తం మీద ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయో కోఆర్డినేట్ చేసుకోవడానికి నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ లేదా ఇయర్లీ ట్వైస్ వీళ్ళు రెగ్యులర్గా రిపోర్ట్స్ కూడా పంపించాల్సి ఉంటుంది ఈ యొక్క నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీకి. ఓకే, అండ్ ఇన్ కేస్ ఈ యొక్క నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ అనేది ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ విషయంలో డిస్క్రిమినేషన్ ఫాలో అయింది అనుకుంటే కనుక దానిపైన ఓంబడ్స్మెన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇండిపెండెంట్ అథారిటీ. ఈ యొక్క ఓంబడ్స్మెన్ ఇచ్చేటటువంటి డెసిషన్స్ అనేది బైండింగ్. మీకు ఓంబడ్స్మెన్ అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా అంటే మనకు ఒక సిస్టమ్ మీద కంప్లైంట్ ఉంటే ఆ సిస్టమ్ మీద కంప్లైంట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏంది? ఓంబడ్స్మెన్ అంటారనమాట. ఓకే, ఈ ఓంబడ్స్మెన్ అనేది ట్రాన్స్పరెన్సీని, టైమ్లీ జస్టిస్ని, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ మరి ఈ యూజీసీ రెగ్యులేషన్కి సంబంధించి ఎందుకు ఇంతగానో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి? నెంబర్ 1 నేను మీకు అంటే ఈ వీడియోలో చెప్తున్నట్టుగా రెగ్యులేషన్ 3C ఏం చెప్తుంది? డిస్క్రిమినేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీకి మాత్రమే జరుగుతుంది అంటున్నారు. మరి ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి డిస్క్రిమినేషన్ జరగదని ముందే మీకు ఎలా గ్యారంటీ ఇస్తారు? సో ఒకవేళ వాళ్ళకి డిస్క్రిమినేషన్ జరిగితే మరి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? దీనికి సంబంధించింది ఫస్ట్ థింగ్. సెకండ్, రిమూవల్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ అగెన్స్ట్ ఫాల్స్ కంప్లైంట్. మనందరూ తెలుసు మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ అది ఎంతగా మిస్యూజ్ అయింది అనేది. అలా మిస్యూజ్ అవుతుందని చెప్పేసి తర్వాత దాన్ని అమెండ్ చేశారు. ఇక్కడ కూడా ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిస్క్రిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా కావాలని ఫాల్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళపైన ఏమైనా పెనాల్టీ లాంటిది ఉందా? అదేం లేదు. అంటే కావాలని ఫాల్స్ కంప్లైంట్ చేసి హరాస్మెంట్ చేయాలని గ్యారంటీ ఏంది? ఇదొకటి. నెక్స్ట్ మూడవది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అండ్ ప్రొసీజరల్ స్పీడ్. ఒకసారి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈ యొక్క ఈక్విటీ కమిటీ అనేది 24 అవర్స్లో వాళ్ళు మీట్ అవ్వాలి, 15 డేస్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటున్నారు. మరి ఇంత తొందర చేసినప్పుడు ప్రొసీజరల్ ఫెయిర్నెస్ అనేది పాటిస్తారా? పాటించరు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరినైతే మనం అక్యూజ్డ్ అంటున్నామో వాళ్ళే నేనేం తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఒకరిపైన రాయేసేస్తాం, వాళ్ళపైన కంప్లైంట్ చేసేస్తాం, కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే అది ఎంత మట్టు కరెక్ట్? ఒకవేళ వాళ్ళ 15 డేస్లో ప్రూవ్ చేసుకోలేకపోతే వాళ్ళ జైలు శిక్ష పడితే వాళ్ళ కెరీర్ మొత్తం పాడైపోతుంది కదా. ఇది ఒకటి కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈక్విటీ కమిటీ నేను మీకు ఇందాక చెప్పినట్టు 10 మెంబర్స్ ఈక్విటీ కమిటీలో 5 మెంబర్స్ మస్ట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ అన్నాం. మరి జనరల్ కేటగిరీ నుంచి ఇంతమంది అట్లీస్ట్ మినిమం ఇంతమంది ఉండాలని లేరు కదా. దీనివల్ల ఈక్విటీ కమిటీలో కూడా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి న్యాయం జరిగే అవకాశం లేదు కదా. అండ్ దాంతోపాటు ఈ యొక్క రెగ్యులేషన్స్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇంప్లిసిట్ డిస్క్రిమినేషన్, అంటే డిస్క్రిమినేషన్ ఉందని కనిపించినా కూడా అని. అంటే ఇంప్లిసిట్ డిస్క్రిమినేషన్ అంటే
డిస్క్రిమినేషన్ పైకి కనిపించకుండా ఈ యొక్క ఇండైరెక్ట్ డిస్క్రిమినేషన్ అనేది అది దానికి చాలా వేగ్, అంటే స్పష్టత లేదు అని చెప్పేసి. అలానే ఇన్కంపాటబుల్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అని ఇంకో వర్డ్ ఉంది. మరి దేన్ని ఇన్కంపాటబుల్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అంటాం? ఓకే, అంటే ఎవరినైనా స్టూడెంట్ని ఒకవేళ స్టూడెంట్ మిస్బిహేవ్ చేశారు అనుకోండి క్లాస్లో, ఆ స్టూడెంట్ని ఒక జనరల్ కేటగిరీ ఉన్న ప్రొఫెసర్ బయటకు పంపించారనుకోండి, మరి దాన్ని కూడా నువ్వు ఇన్కంపాటబిలిటీ విత్ హ్యూమన్ డిగ్నిటీ అంటావా? సో ఇట్లాంటి వర్డ్స్ అంబిగ్యూటీ ఉంది, ఇది కూడా దీన్ని కరెక్ట్ చేయాలంటున్నారు. దాంతోపాటు దీనివల్ల రివర్స్ డిస్క్రిమినేషన్ జరిగే అవకాశం ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోసం తెచ్చినటువంటి చట్టం కాస్త జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ని డిస్క్రిమినేట్ చేసే విధంగా ఉండొచ్చు, ఇది కాస్త రివర్స్ క్యాస్టిజంకి దారితీసే అవకాశం ఉంది అని చెప్పేసి క్రిటిక్స్ యొక్క అభిప్రాయం అనమాట. ఏదేమైనా కూడా ఈ యొక్క యాంటీ డిస్క్రిమినేషన్ లా అనేవి క్యాంపస్లలో డిగ్నిటీని, ఫ్రెటర్నిటీని, యూనిటీని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డెఫినేషన్స్, ఈ రెగ్యులేషన్స్లో ఉండే డెఫినేషన్స్ ఇంక్లూజివ్గా ఉండాలి. అండ్ ఆ వేగ్నెస్, అంటే ఆ క్లియర్గా లేకపోవడం అనేటువంటిది ఉండకూడదు. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఖచ్చితంగా ఈ యొక్క రెగ్యులేషన్స్లో మరింత క్లారిటీ వచ్చేలా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ట్రూ ఈక్విటీ అనేది ఈ యొక్క కేటగరైజేషన్ చేయడం వల్ల కాదు, బట్ యూనివర్సిటీని ఫియర్, స్టిగ్మా, డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్క్లూజన్ నుంచి దూరం చేసినప్పుడు మాత్రమే యూనివర్సిటీని మనం ఒక లెర్నింగ్ టెంపుల్స్గా మనం చేయగలుగుతాం. ఓకే, సరే, మనం ఇప్పటివరకు నేర్చుకున్న కంటెంట్ పైన ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు యూజీసీ రెగ్యులేషన్స్ 2026 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ యొక్క యూజీసీ రెగ్యులేషన్స్ని సుప్రీంకోర్టు స్టే చేసింది. అండ్ ఈ స్టే వెకేట్ చేసేంత మట్టుకు తీసేసే వరకు కూడా 2012 రెగ్యులేషన్స్ కంటిన్యూ అవుతాయి అంటున్నారు. సెకండ్ వన్, 2026 రెగ్యులేషన్ ప్రకారం క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఈ యొక్క అన్ని రకాలైనటువంటి క్యాస్ట్కు అప్లై అవుతుంది. అంటే జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికీ కూడా యాంటీ డిస్క్రిమినేషన్, ఇది అంటే డిస్క్రిమినేషన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అంటున్నారు. థర్డ్ వన్, ఈ రెగ్యులేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కల్పిస్తుంది అంటున్నారు. మరి ఈ మూడు ఆప్షన్లలో ఏది కరెక్టో చూడండి. మెయిన్స్ క్వశ్చన్, యాంటీ డిస్క్రిమినేషన్ ఫ్రేమ్వర్క్ మస్ట్ స్ట్రెంథెన్ యూనిటీ అండ్ ఫ్రెటర్నిటీ, నాట్ క్రియేట్ సోషల్ ఫ్రాగ్మెంటేషన్. ఇది యూనివర్సిటీలలో గ్రూపుల్ని ఎంకరేజ్ చేయకూడదు. డిస్కస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు స్టే అండ్ యూజీసీ రెగ్యులేషన్స్. సుప్రీంకోర్టు యూజీసీ రెగ్యులేషన్స్ పైన స్టే ఇచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేయండి అంటున్నారు. సరే, ఎనీహౌ మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా యూజీసీ రెగ్యులేషన్స్ పైన సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం, అండ్ యూజీసీ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ యూజీసీ రెగ్యులేషన్స్ వేటికి రెస్పాండ్గా వచ్చినాయి, యూజీసీ అంటే ఏంటి, అండ్ 2012 వర్సెస్ 2026 రెగ్యులేషన్స్ కొన్ని ప్రొవిజన్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ వీటిపైన ఎందుకు ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి, అండ్ కొత్త యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ అండ్ ఈక్విటీ కమిటీ, ఈక్విటీ హెల్ప్ లైన్, ఈక్విటీ స్క్వాడ్ ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తాం. ఇన్ కేస్ ఏవైనా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూజీసీ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే యూజీసీ ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు కూడా మనం డిస్కస్ చేసాం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా యూజీసీ రెగ్యులేషన్స్ అండ్ యూజీసీ రెగ్యులేషన్స్ పైన వ్యతిరేకత అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి లేదా ఈ టాపిక్ పైన మీకు కొద్ది అవగాహన వచ్చినట్టయితే కనుక ఈ వీడియో చూసిన తర్వాత వీడియోని మీరు లైక్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అలానే సో మీరు రేపటి వీడియోకి ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకున్నా, ఫ్యూచర్ వీడియోస్కి ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకున్నా కూడా సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ యూజీసీ టాపిక్ని ఇదివరకు స్టూడెంట్స్ సజెస్ట్ చేశారు. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.